హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 6,000 రూపాయల రైతు భరోసాకి సంబంధించిన కాస్త సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా రైతు భరోసా రాని వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది? అసలు ఇవాల్టి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు? అలాగే 6,000 రూపాయలని చెప్పి కొంతమంది ఖాతాలలో తక్కువగా జమ అయి ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఏం చేయాలి? అసలు ఎందువల్ల అలా నిధులు జమ అయ్యాయి అనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నెలల తర్వాత జమ చేస్తున్న 6,000 రూపాయల రైతు భరోసాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా మీరు ఈ వీడియోలో తెలుసుకోగలుగుతారు. వీలైనంత వరకు వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు 5,000 రూపాయల రైతు బంధు అనే పథకాన్ని ఇచ్చేవారు. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో బాగా ధనవంతులకి కూడా నిధులు కేటాయింపు చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 5 ఎకరాలకే కుదిస్తామని మొదట చెప్పింది. ఆ తర్వాత వీరు కూడా అదే దారిలో సాగు చేసే ప్రతి ఒక్కరికి రైతు బంధు అని చెప్పేసి గతంలో 7,500 కోట్లు అయితే ఇప్పుడు 9,600 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనల కేటాయింపులు జరగడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చేసింది ఏం లేదు. కాకపోతే నిధుల కేటాయింపు పక్కకు పెడితే నిధులు జమ చేసే విషయంలో రైతులకి నిధులు సరైన సమయంలో అందట్లేదని అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ నాది ఒక చిన్న ప్రశ్న. రైతు బంధు పక్కకు పెడితే రైతు భరోసా ఏది మంచిగా నిధులు జమ అయ్యాయి? గతంలో కేసీఆర్ గారి రైతు బంధా, లేదంటే ఇప్పుడు రైతు భరోసానా? మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎస్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, నో అయితే నో అని చెప్పి కామెంట్ చేయండి. మీ ఖాతాలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు ఏమైనా జమ అయ్యాయా? సో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారనేది ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే నిన్న మనకి పూర్తి స్థాయి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి ఒక 5 వర్డ్స్లో మీకు సమాచారం అయితే తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రశ్నకి సమాధానం. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు? అధికారికంగా ఒక ప్రకటన ప్రకారం అయితే 4 ఎకరాల లోపు రైతులకి సుమారుగా 4,666 కోట్ల రూపాయలు అనేది లేటెస్ట్ అప్డేట్ ఉంది. కానీ ఇంకొక అప్డేట్ ఏమొచ్చిందంటే మొన్న తాజాగా 5,057 కోట్ల రూపాయలను ప్రభుత్వం దాదాపుగా 57 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడ దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఎంత పట్టా కలిగిన రైతులకి జమ అయ్యాయి అనేది అయితే క్వశ్చన్ మార్క్ ఉన్నది. మొన్న ఇంకొక స్టేట్మెంట్ ఏముంది అంటే మార్చి 31వ తారీఖు లోపు తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపుకి సంబంధించిన 91% మంది రైతులకి రైతు భరోసా పూర్తి చేస్తామని ఇచ్చారు. అది కూడా 100% పూర్తయినట్టుగా స్టేట్మెంట్స్ అయితే లేవు. కాకపోతే లాస్ట్ అప్డేట్ ఏముంది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. దీని కింద కేవలం 2 నెలల్లోనే 5,057 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశామని, మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి అక్కడ మనకి వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అప్డేట్ అయితే చూసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించిన వివరణ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రతి రైతుకి కూడా రైతు భరోసా అందిస్తామని మనకి చెప్పడం జరిగింది. జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకం ప్రారంభిస్తూ గైడ్లైన్స్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మొన్న బడ్జెట్లో కూడా సుమారుగా 9,000 కోట్ల రూపాయల నిధులు ఒక్క కారుకి కేటాయిస్తున్నట్లు కూడా దాదాపుగా ప్రధానంగా రైతు భరోసాకే 18,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందనమాట. సో ఖచ్చితంగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి అయితే ఉన్నది. కాకపోతే తాజాగా మనకి సాక్షి అనే దినపత్రికలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదేంటి అంటే 4,000 కోట్ల రూపాయలు 13 లక్షల మంది రైతులకి పెండింగ్లో ఉన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మరి ఆ 13 లక్షల మంది రైతులు ఏ కోవకు చెందినవారు అనేది సమాధానం లేదు. ఎందుకు పెండింగ్ బిల్లులుగా అయ్యాయి అనేది కూడా సమాచారాన్ని ప్రభుత్వం తెలియజేయలేదు. సో లేటెస్ట్ స్టేట్మెంట్స్ మీకు తెలియజేయాలనే ఆలోచనతో మీకు సమాచారం అయితే అందిస్తున్నాను. మొత్తానికి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మిగిలిన రైతులందరికీ కూడా రైతు భరోసా 6,000 రూపాయలు జమ చేస్తామని అయితే చెప్తున్నారు. సో మరి చూడాలి. ఏప్రిల్ నెల మొదటి వారంలో అయితే ఇప్పటివరకు ఎలాంటి నిధుల విడుదలకు సంబంధించిన అప్డేట్స్ అయితే కనిపించట్లేదు. కాకపోతే 10 ఎకరాల వాళ్ళ వరకు అయితే రైతు భరోసా ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా అవుపిస్తున్నాయి. ధన్యవాదాలు.